పార్టీకి సంబంధం లేకుండా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులని కొట్టి జైలు పాలు చేసిన సందర్భాలు వాళ్ళ కుటుంబంలో ఉదాహరణ చెప్పాలంటే పార్టీ ఒక విధానం లేదు, కేవలం అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు గుర్తింపు లేకపోవడం వల్ల ఈ పార్టీలోకి రావడమే తప్పు చేశానని చెప్పి భావిస్తున్నారు. వెల్కమ్ టు జనహిత టీవీ. అయితే కవిత సస్పెన్షన్ వెనుకాల అనేక రాజకీయ కోణాల్లో విశ్లేషిస్తే ప్రతి నాయకుడి లోపల ఒకవైపు అనేక రకాల బాధలతో పాటు తాము ఏమాత్రం పార్టీ నుంచి కనీస సహాయం కూడా పొందలేకపోయాము, పార్టీకి చేసిన సేవలకు ఏమాత్రం గౌరవం కూడా దక్కలేకుండా పోతుంది అన్నటువంటి అనేక బాధలతోటి ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలను చెప్పరానివి. సో అలాంటి కోవలోనికే పార్టీకి అనేక రకాల సేవలు చేసి తాము ఎటువంటి గుర్తింపు లేకుండా పోయామని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెర్దం భాస్కర్ గౌడ్. సో అసలు వాస్తవాలు ఏంటి, కవిత సస్పెన్స్ తోటి ఇప్పుడు పార్టీ కార్యకర్తల లోపల నెలకొన్నటువంటి విషయం ఏంటిదో సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో కవిత సస్పెన్షన్ తోటి బీఆర్ఎస్ పార్టీలో పనితీరు మాత్రం చాలా గందరగోళంగా ఉంది. అది ఎట్లా మీరు భావిస్తారు? అనేది కేవలము సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో విపరీతమైన ఈ హైప్ని తీసుకెళ్తుంది. కేసీఆర్ గారు ఒక పెద్ద నాయకుడే కాకుండా ఒక మంచి సమాజంలో మంచి నిర్ణయాలను తీసుకోవడానికి ముందుకు పోయే నాయకుడు. ఈరోజు ఆ గందరగోళము పార్టీలో లేదు, కార్యకర్తలలో అస్సలు లేదు. నాయకత్వాన్ని వహిస్తున్నప్పుడు పార్టీ పైన కానీ పార్టీ సిద్ధాంతాలపైన కానీ ఎప్పుడన్నా కార్యకర్త కానీ లీడర్ కానీ పొరపాటు చేస్తున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను ఏమాత్రం వెనుకపోను. అది ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వారు కావచ్చు, నా సొంత పిల్లలు అయినా కానీ నా నిర్ణయం ఒకటే ఉంటుంది అని చెప్పే ప్రయత్నము చేసినారు. నికారసైన నిజమైన ఉద్యమ నాయకుడు, స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు, ఆయన నాయకత్వంలో ఈ నిర్ణయం జరిగింది అంటే ఆయన అంత నిష్టగా తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకుడిగా నాయకత్వాన్ని అందించిన వాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. మీరు గమనించవచ్చు, చాలా రాజకీయ పార్టీలు చూస్తున్నాం, మంత్రి ఆయనైనా ముఖ్యమంత్రి ఆయనైనా వెనకాల ఉన్న కుటుంబ వ్యవస్థ నడిపించే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరము. క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు ఆ నిర్ణయాలు ఏమాత్రం వెనుకపోని అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అది మామూలే. పార్టీ కోసం చాలా కృషి చేసిన వాళ్ళకందరికీ గుర్తింపు లేకుండా పోతుంది. అలాంటి బాధలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ విషయం మీద మీకు ఎలా అనిపిస్తుంది? ఈ విషయం పూర్తిగా మీరు చెప్పింది వాస్తవం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడానికి ముందు అడుగులు వేసినప్పుడు కేవలం ఒక పిడికల మంది సారెంబడ ఉండి స్వరాష్ట్రాన్ని సాధిద్దాం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని తీసుకొద్దాం, రాష్ట్రం ఒక్కటే దీని అన్నిటికీ మూలం, స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే నిధులు, నియామకాలు, నీళ్లు, తెలంగాణ ఆత్మగౌరవము, సామాజిక తెలంగాణ కూడా అవుతుంది. కాబట్టి మన రాష్ట్రం మనం సాధిద్దామని నడిపించిన నాయకుడి నాయకత్వంలో స్వరాష్ట్ర సాధనకై నాయకుడు పిలుపు మేరకు రాష్ట్రం కొరకు ఆత్మ బలిదానాలు చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కవులు, కళాకారులు, విద్యార్థి సంఘాలు, కులాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పిలుపే, కేసీఆర్ మాటే వేదంగా పనిచేసి వారి భవిష్యత్తుని, వారి ఆర్థిక పరిస్థితిని అన్నిటినీ కూడా వదిలేసి మా నాయకుడు చెప్తున్నాడు, మా ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా స్వరాష్ట్రం తీసుకొద్దాం అనుకుంటున్నాము, దీంట్లో మేము భాగస్వాములు అవుతున్నామని చెప్పేసి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, సర్వం కోల్పోయి ఉన్న నాయకులు కూడా ఉన్నారు. కానీ రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించాం. రాష్ట్రం సాధించినాక వచ్చిన రాష్ట్రాన్ని వేరే వారికి కాకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెలంగాణ
ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రిని కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 సార్లు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వానికి అందరు కూడా ఇచ్చినారు. కానీ స్వరాష్ట్రంలో మా పెద్ద సారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఉద్యమ నాయకుడు స్వరాష్ట్రం సాధించిన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కానీ రాష్ట్రానికి ముందు జరిగిన ఉద్యమకారులలో భాగంగా చనిపోయిన అమరుల కుటుంబాలు వారిని స్వరాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అవమానాలకు చాలా ఇబ్బందులు చాలా పడ్డ సందర్భాలు ఉన్నాయి. చావుల కారకులైన నాయకులు, అది కాంగ్రెస్లో వలసవాదుల, ఆ టీడీపీ నుంచి వచ్చిన వలసవాదుల, వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రులుగా అయిన సందర్భాలు ఉన్నాయి. అది తీరని నష్టంగా తెలంగాణ ఉద్యమకారులు ఆత్మని చంపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాలాంటి వాడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్రంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి, ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను. వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్గా పోయి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నా తోచిన ఎంత అవుతో అంత పనిచేసిన స్వరాష్ట్రం వస్తే నా తెలంగాణకు మంచి ఉంటుంది, దాంట్లో నా కుటుంబం కూడా బాగుపడుతుంది అనే భావంతో పనిచేసినాం. కానీ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాస్తవానికి ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు కొద్దిగా అవమానాలు జరిగినాయి, అగౌరవాలు జరిగినాయి. అంతెందుకు నేనే పెద్ద సాక్ష్యం కూడా. ఆ రోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉద్యమంలో పనిచేసిన వాడిని. ఏ పిలిపించినా ఒక మాట చెప్పినా ఉప్పల్లోని రైలు రోకో కార్యక్రమం కానీ మోలాలి రైలు రోకంలో జయప్రదం చేయాలి మీ బాధ్యత భాస్కర్ గారు అంటే వేలాది మందిని తరలించుకొని అక్కడ నాకు చేతనైన మట్టుకు నేను అక్కడ వచ్చిన వారందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని నా కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్లో వంట వార్పు కార్యక్రమం ముందు నడపాలి అన్నప్పుడు 100% ఇది నా ఒక బాధ్యత. రాష్ట్ర ఏర్పాటులో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నా, మాకు పెద్దసారి ఇచ్చిన మాట వేదం అని చెప్పేసి ఆ రోజు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ విధంగా చెప్పుకుంటుంటే చాలా ఉన్నాయి కార్యక్రమాలు. కానీ స్వరాష్ట్రం వచ్చింది నాయకత్వం మా కేసీఆర్ గారిని, కానీ మాకు రావాల్సిన గౌరవం మాకు దొరకలేదు. 10 సంవత్సరాలు కూడా ఏం జరగలేదు. దుర్మార్గం ఏంటి అంటే ఇదే ప్రభుత్వంలో పనిచేయని వారు, ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ సంబంధం లేని వారు, మేడ్చల్ నియోజకవర్గం, రంగారెడ్డి నియోజకవర్గం, అంటే రంగారెడ్డి జిల్లా కానీ మేడ్చల్ జిల్లా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినది నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ ఇలాంటి పేరు చూంటే జూపల్లి కృష్ణారావు కావచ్చు, కడియం సిఆర్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, సబితారెడ్డి గారు కావచ్చు, చాలామంది కూడా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పార్టీకి సంబంధం లేకుండా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులని కొట్టి జైలుపాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రులైనారు. దుర్మార్గం ఏంటంటే వాళ్ళు మంత్రులు కావడు, వాళ్ళ కుటుంబంలో ఉదాహరణ చెప్పాలంటే కేశవరావు లాంటి వాళ్ళు ఆయన ఎంపీగా ఉంటాడు, వాళ్ళ కొడుకు చైర్మన్ ఉంటాడు, బిడ్డ మేయర్ ఉంటాడు. అంటే ఒకటే కుటుంబము ఒకటే జిల్లాలో 4 పదవులు 5 పదవులు తీసుకున్నారు. వాళ్ళకు తెలంగాణ ఉద్యమం నేపథ్యం లేదు, పార్టీ ఒక విధానం లేదు, కేవలము రాజకీయ లబ్ధి గురించి వచ్చినరే కాకుండా జిల్లాని శాసించినారు. ఉద్యమకారులని కేసీఆర్ గారి ఒక బలాన్ని, కేసీఆర్ గారి ఒక కుటుంబంగా అనుకునే ఉద్యమకారులని, పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ని అవమానపరిచినారు, అఘోరపరిచినారు. వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వారందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ఆత్మ ఘోషణ చాలా మటుకు ఇబ్బందిగా ఉన్నది. ఓకే, పార్టీ కోసం మీరు ఇంతగా పనిచేశారు, ధర్నాలు చేశారు, రస్తారోకోలు చేశారు, అనేక కేసులు కూడా నమోదైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు గుర్తింపు లేకపోవడం వల్ల ఈ పార్టీలోకి రావడమే తప్పు చేశానని చెప్పి భావిస్తున్నారా? సిననా ఇది ఇప్పుడు తెలియని దేవుణ్ణే మనం కాలు మొక్తాం. ఇప్పటిదాకా నేను కూడా అమ్మవారిని సేవ చేసినాను. మా కేసీఆర్ అంటే మాకు ప్రాణం, మా ఇంటికి ఒక పెద్దన్న, మా బాపు అని భావించుకుంటాం. తెలంగాణ ప్రజల్లో ఈరోజు 4.5 కోట్లలో చాలా మట్టుకు కూడా కేసీఆర్ గారు అంటే కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడి తెలంగాణ బిడ్డల అందరి ఇళ్లలో నేనున్నాను, మీ కష్టానికి నేనున్నాను, మీ పెద్ద కొడుకు అని చెప్పి ఒక అవ్వ కావచ్చు, ఒక పసిపిల్లలు కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, నేను మా మేనమామని షాదీ అంటే ఒక సంక్షేమ పథకాలలో భరోసాను కల్పించినాడు నేను ఇంటి పెద్ద కొడుకు అని. కాబట్టి ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తడం మేము ఏ రోజు కూడా షేమ్ ఫీల్ కాలేదు. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రము తెచ్చిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, నీటిపారుదలలో, వ్యవసాయంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, అన్ని విధాలలో కూడా దేశంలోనే నంబర్ 1 అని చాలా తక్కువ వయసు టీఆర్ఎస్ పార్టీది. తెలంగాణది కూడా చాలా 10 సంవత్సరాలైన పసికుంద లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిటి రాష్ట్రాల కన్నా 29 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా చాలా సందర్భంలో అన్ని రికార్డు తీసుకొచ్చిన నాయకుడు. అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడం ఏ రోజు మేము షేమ్ ఫీల్ కాలేదు. మాకు పదవులు రాకుండా
10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వంలో మాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా కూడా ఏ రోజు కూడా మా కేసీఆర్ పైన మేము అలగలేదు, ఏ రోజు కూడా మేము నిందించలేదు. దుర్మార్గం ఏంటి అంటే ప్రభుత్వం లేని సందర్భంలో మొన్న మేము టీవీలు చూస్తున్నప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఏ రోజు ప్రభుత్వం సంబంధం లేకుండా వచ్చి మంత్రులుగా తీసుకున్నవారు, ఒక కడియం సిఆర్ కావచ్చు, ఒక జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇట్లా చాలామంది, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అది ఎందుకు ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. అంటే వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని వచ్చినాక, ప్రభుత్వం ఏర్పడ్డాక వలస జీవులుగా వచ్చి ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వం ఈరోజు లేనప్పుడు కేసీఆర్ గారిపై, కేసీఆర్ కుటుంబంపై, కేసీఆర్ నాయకత్వంపై వీళ్ళు విమర్శించినప్పుడు మేము చాలా బాధపడ్డాం. కేసీఆర్ గారిని నమ్ముకున్న నాయకులని మమ్మల్ని వదిలేసి వారికి నాయకత్వం ఇచ్చిర్రు, వాళ్ళకు మంత్రికి ఇచ్చిర్రు, వాళ్ళకు చైర్మన్కి ఇచ్చిర్రు, వాళ్ళకు మేయర్కి ఇచ్చిర్రు. సార్, మీ బిడ్డలుగా మేము ఉన్నాం, మా చావు కూడా వెనుకపోకుండా మీ నాయకత్వంలో రాష్ట్రం గురించి పొట్లాడిన వాళ్ళం. ప్రభుత్వం మమ్మల్ని భాగస్వామ్యం చేయలేకపోయినారు, అలాంటి వలస జీవులకు చేసినారు. ఆ వలస జీవులు అవకాశవాదులుగా వాళ్ళు చూడండి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో. కాబట్టి ఇప్పటికైనా మా పెద్ద సార్తో, మా ప్రభుత్వం, మాకి పెద్ద సార్తో మేము రిక్వెస్ట్ చేసేది, సార్, మిమ్మల్ని నమ్ముకున్న నాయకులని, మీ ఉద్యమకారులని, మీ సీనియర్ నాయకులని చాలామంది ఈరోజు కూడా మీ గురించి ముందు వరుసలో ఉంటారు. మీ నమ్మకంతో మిమ్మల్ని నమ్మి ఉన్నవారు, మీ నాయకత్వాన్ని ముందుకు పోయేవాళ్ళు, కాబట్టి ఎప్పుడు మీ వెంబడి ఉంటారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీలో ఇంతగా కష్టపడ్డ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల యొక్క మనోభావాలని వాళ్ళని ఆ పార్టీ ఏమాత్రం గౌరవించట్లేదు. దీన్ని ఎలా మీరు భావిస్తారు? సినన్న, కాలం గొప్పది. నేను కానీ, నువ్వు కానీ, ఇంకోరు కానీ, అది ఎంత పెద్దవారైనా సరే దేవుడు చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా 51 సంవత్సరాల దాకా ఉంటాను. నా అనుభవం, నిన్ను నమ్మి వచ్చినాను. నువ్వు ఇచ్చిన ప్రతి పని నేను చేయడానికి ముందు వచ్చినాను. నువ్వు నన్ను కాదని చెప్పేసి వలస జీవులని, ముఖ్యంగా ఒక అగ్రకుల నాయకులని, వలస జీవులను తీసుకొని మంత్రులుగా ఇచ్చేసినారు. ఆ మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మేయర్గా, చైర్మన్గా వాళ్ళ సభ్యులను నేర్చుకున్నప్పుడు ఉద్యమకారులు, నిన్ను నమ్ముకున్న నాయకులు, నీ కార్యకర్తలు, కేసీఆర్తో సంబంధం. కానీ జిల్లాలు వాళ్ళకు పోయినప్పుడు వాస్తవాన్ని కూడా సీనియర్ నాయకులు, ఉద్యమకారులు చాలామంది కూడా ఇబ్బంది అయ్యింది. ఆ ఇబ్బంది ఈరోజు పెద్దసారికి తెలిసింది అని భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పార్టీని కాదు, ఉద్యమాన్ని కాదు, కేవలము ప్రభుత్వాన్ని నమ్ముకొని వీళ్ళు వచ్చినారు. నన్ను, నా పార్టీని, నా మాటను నమ్మిన నాయకులని, నా పిల్లలని నేను విస్మరించిననే ఒక భావన కలుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం, బయటివారు, ఈ వలస జీవులు, రాజకీయ అవకాశవాదులు విమర్శించినారంటే వారు సమాజం చూస్తుంది. చాలామందిని చూసినాం. పబ్లిక్ చాలా గొప్ప, తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులు. వారందరూ కూడా సమయస్ఫూర్తితో, సమయాన్ని బట్టి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారు రాజకీయాల్లో లేకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, మీతో పాటు పనిచేసిన వాళ్ళు లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు, నాయకులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరి మీద బీఆర్ఎస్ పార్టీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి మీకు బాధ అనిపించట్లేదా? నేను అదే నన్ను నా అనుకున్నాన్ని వదిలేసేసి పక్కింటోని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ పరిణామాలు, ఆ ఫలితాలు కంపల్సరీ కనబడతాయి. ఆ ఫలితాల భాగంగానే ఈరోజు ఆ విమర్శలు జరుగుతున్నాయి. మేము ఎప్పుడు కూడా ఉద్యమ నాయకులు, ఏ రోజు కూడా మా కేసీఆర్ని మేము ఎప్పుడు అనలే. మా ఇంట్లో తెలిసిన మా ఉద్యమంలో మా పిల్లలు కొందరు చనిపోయినా కూడా ఆ కుటుంబాలు ఏ రోజు కూడా కేసీఆర్ గారిపై నిందించలే. మా భవిష్యత్తుని, మాకున్న సమయాన్ని, మా వయసుని మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి, సార్ మాకు ఇంత నష్టం జరిగిందని ఏ రోజు కూడా మేము నిలదీయలే. ఆయన మీద నమ్మకం మాకు, ఆయన మీద ఒక గౌరవం మాకు, మా ఇంటి పెద్ద అని చెప్పేసి మేము ఆయనని నమ్ముకున్నాం. ఏ రోజు కూడా విమర్శలే. కేవలం వలస జీవులుగా వచ్చి లబ్ధి పొంది ప్రభుత్వం కేసీఆర్ది కానప్పుడు వేరే ప్రభుత్వంలో పోయి మళ్ళీ అక్కడ పదవులు పొందుకోవడానికి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించండి, మీ వారిని గుర్తించండి. ఎప్పటికైనా మీ వారిని, మిమ్మల్ని అభిమానించే వారిని, మీ ఎంబడి ఉన్నవారిని గౌరవించి వారి తగిన గౌరవాన్ని కల్పించాలని వేడుకుంటున్నాం. కవిత వంటి సీనియర్ నాయకురాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దీని వెనకాల ఉన్నటువంటి అంతర్గత సమస్యలా, లేకపోతే మరి ఇతర రాజకీయ ఏమైనా లెక్కలు ఉన్నాయా? మీరు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటారు? సీనన్న, మీరు ప్రతి ఇంట్లో కూడా బంగారుపై ఎవరింట్లో ఉండదు, ప్రతి ఇంట్లో కూడా మట్టిపోయాయి. అది కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలని ఎక్కువ మట్టుకు ఇంటి పెద్దవారు లేదా ఆ కుటుంబంలో సభ్యులు కలిసి పరిష్కరించుకునే దాఖలు ఉన్నాయి. మాకు కూడా సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఉన్నాయి.
కానీ కేసీఆర్ గారు ఒక కుటుంబానికే పరిమితమని మేము అనుకోం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్దన్నగా. కాబట్టి మా కవితక్కతో కూడా మేము చాలా ఈ టీవీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. అక్క, కేసీఆర్ కేవలము ఒక కేటీఆర్ గారికి కవితక్కకే కాదన్న, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముందు తీసుకుపోయినవాడు, తెలంగాణ రాష్ట్రాన్ని రాదన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. మాలాంటి వాళ్ళము ఉద్యమం ఉన్నాము, మీకు కూడా తెలుసు. మాకు రవ్వంతా కూడా ఈరోజు వరకు కూడా స్వరాష్ట్రం నుంచి వచ్చినాక ప్రభుత్వం 10 సంవత్సరాలున్న నాలాంటి వందల మందికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి రాకున్నా కూడా, ఎలాంటి మాకు స్వయంగా మాకు ఎలాంటి మేలు జరగకున్నా కూడా ఏ రోజు కూడా మేము కేసీఆర్ గారిని నిలదీయలేదు, విమర్శించలేదు. అదే గౌరవం మాకున్న నాయకుడు నమ్మకం ఉంది. ఈరోజు కాకుండా రేపు కాకుండా మమ్మల్ని గౌరవిస్తారు. మా పెద్దన్న మాకు ధైర్యం ఉన్నాం. దయచేసి ఇంటి కుటుంబాన్ని ఇంటిగానే మాట్లాడుకుంటే సంతోషం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఒక పెద్ద నాయకుడు. దేశం కాదు, ప్రపంచంలో కూడా కేసీఆర్ అంటే తెలంగాణ అనే నినాదం ఉంది. అలాంటి నినాదాన్ని సొంతంగా రక్తం పంచుకున్న బిడ్డగా మీరు ఇచ్చే విమర్శలు వాస్తవానికి కేసీఆర్ని అంటలేరు మీరు, కానీ కేసీఆర్ అనుకున్నా కూడా కేసీఆర్ నాయకత్వంలో ఇండైరెక్ట్గా పబ్లిక్లో పోతుంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మనం ఒకటి చెప్తే 10 రకాలుగా ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, వీటిని లబ్ధి పొంది వీటిని పెద్దగా చేసి ఇంకో విధంగా మానిపులేట్ చేసేసి సమాజంలో ఒక కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ మీద ఉన్న నమ్మకాన్ని, కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఎక్కడ తగ్గిస్తాయా అనే భయాందోళన మాలాంటి ఉద్యమకారులం ఉన్నాం, తెలంగాణ అభిమానులు ఉన్నాం. దయచేసి ఎక్కడి విషయమైనా సరే కుటుంబ సభ్యులుగా కుటుంబంలో మాట్లాడుకుంటే చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సీనన్న ద్వారా కూడా మేము టీవీ ద్వారా కూడా అదే చెప్తున్నాం. అన్నదా భావించొద్దు, మీ చిన్నవారిని మీ ఇంట్లో మేము కూడా కుటుంబ సభ్యులుగా భావించే వాళ్ళం. మాకు ఆ ధైర్యం ఉంది, ఆ ఒక చనువు ఉంది, ఆ ఒక మర్యాద ఉంది అని భావించుకొని మేము చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన వాళ్ళని అందరినీ పక్కకు నెట్టిస్తారు. మరి దీన్ని ఏ విధంగా భావించాలి? కర్మ వదిలిపెట్టదన్నా. నీ కర్మ కానీ నా కర్మ కానీ, నేను చేసే తప్పు కానీ నువ్వు చేసే తప్పు కానీ, నేను మళ్ళీ అదే అంటున్నాను. ఉద్యమంలో మీ వెంబడి ఉన్నవారిని, ఆ ఉద్యమంలో మేము పనిచేసి రాష్ట్రాన్ని సాధించడానికి మేము పనిచేసిన వారము, మన స్వరాష్ట్రంలో మన ప్రభుత్వంలో మేము ఎందుకు భాగస్వామ్యం కాలేదు? సామాజిక తెలంగాణలో భాగంగా సామాజికంగా మమ్మల్ని ఎందుకు తీసుకురాలేదు? 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఒక సామాజిక వర్గానికి మనం పెద్దపీట వేసినామనే అభియోగాలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి అభియోగాలు? వాస్తవానికి కూడా సామాజికంగా జరగాల్సిన న్యాయం రాజకీయంగా జరగలేదు, ముఖ్యంగా రాజకీయంగా జరగలేదు. మనం ఇచ్చిన సంక్షేమ పథకాలలో చాలా మటుకు చేసినాం, కానీ రాజకీయంగా జరగాల్సినది జరగలేదు. నేను మళ్ళీ నన్నే తీసుకుంటే ఒకరి పైన నేను చెప్పడం బాగుండదు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినామని ఉద్యమ నేపథ్యంలో మళ్ళీ మన ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో నాకెందుకు అవకాశం కల్పించలేదు? ఒక చైర్మన్గానో, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గానో. ఎందుకంటే నేను ఒక బీసీని, నా పైన ఇన్ఛార్జ్గా రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ విధమైన ఒకటి నేను కాదన్నా, జిల్లా స్థాయిలో ఉన్నది ఈ చర్చ, మండల స్థాయిలో ఉంది ఈ చర్చ. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సామాజికంగా రాజకీయంగా ఎదగలేకపోయినాము, ఉద్యమకారులని సీనియర్లని సరిగా పట్టించుకోలేకపోయినారు, ఆ గౌరవం ఇవ్వలేకపోయినారు, ఆ మర్యాద దొరకలేదు అనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా మాకు చాలా బాధతోని ఈ టీవీ దగ్గరకు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చినామంటే రాష్ట్రం ఏర్పాటుకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినాం, ఎంతోమంది మా అలాంటి వాళ్ళం భవిష్యత్తు పొడగొట్టుకున్నాం. వచ్చిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో మాకు దొరకకుండా మేము విమర్శించలేదు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు, వలస జీవులు, వలస రాజకీయ లబ్ధి గురించి వచ్చిన వారు 4 మాటలు విమర్శించవచ్చు. అది రాజకీయ కోణంతో ఎవరు కూడా పట్టించుకోరు, సమాజం పట్టించుకోరు, తెలంగాణ పబ్లిక్ పట్టించుకోరు. కానీ ఈరోజు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి విమర్శించడం వల్ల మీరు చేసిన త్యాగం, మీకున్న ఒక పెద్ద పేరు, మాలాంటి వాళ్ళము మా కాపదొస్తే అరే మా పెద్ద సార్ ఉన్న ఒక ధైర్యంతో మేము ముందుకు పోయేవారిని. ఈరోజు అలాంటి కుటుంబంలో ఈ విమర్శలు రావడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని భావించవచ్చు. బీఆర్ఎస్లో కష్టపడి పనిచేసిన వాళ్ళకందరికీ ఒక గుర్తింపు లేకుండా పోయింది, ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళంతా లీడర్స్కు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటారు? 100% సీనియర్లకు ఆ రోజు ముందు వరుసలో పనిచేసిన విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మేధావి సంఘాలు కావచ్చు, ఆ విధంగా చాలా మట్టు కూడా సమాజము తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ అని నమ్మి పనిచేసిన
ఈ ఈ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక స్వరాష్ట్రం వచ్చాక కొద్దిగా వాళ్ళకు రావాల్సిన గౌరవం దొరకలేదు అనేది పూర్తి సత్యం. ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం. ఇప్పటికైనా మీ అభిమానులుగా మీ మనుషులుగా పనిచేసిన వారు చాలామంది ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్నాం, మండల స్థాయిలో ఉన్నాం, జిల్లా స్థాయిలో ఉన్నాం, రాష్ట్ర స్థాయిలో ఉన్నాం. వీళ్ళందరినీ కూడా మరొకసారి మీరు కదిలించాలి, వారందరినీ కూడా పలకరించాలి. వచ్చేది ప్రభుత్వం కేసీఆర్ గారిదే. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కూడా భారీ మెజార్టీతో ప్రతి సర్పంచ్ కానీ, జెడ్పీసీ కానీ, ఎంపీపీలు కానీ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పోతాయి. మీరు అనుకోవచ్చు కుటుంబంలో జరుగుతున్నది చిన్న చిన్న, అవన్నీ కూడా రేపు పొద్దున కవితక్క గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, అవంతా కూడా కుటుంబం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రేపటి బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఉన్న రోజులు బంగారు తెలంగాణ ఏ విధంగా అన్నాడో బంగారు తెలంగాణలో భాగంగా సామాజిక తెలంగాణ కూడా అవుతుంది. బీసీలో కూడా చాలా మటుకు కేసీఆర్ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడుగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రానున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాడు ఈరోజు బీసీలో ఒక చైతన్యాన్ని చూసి, బీసీలో ఒక ఆవశ్యకతని చూసి, బీసీలో ఒక రాజకీయ భవిష్యత్తు కొరకు కేసీఆర్ నాయకత్వంలో బీసీలో కూడా పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. చివరగా కవిత సస్పెన్షన్ వెనుకాల రాజకీయ కోణం ఉందా, లేదా ఇదంతా ఒక డ్రామానా? రాజకీయ కోణం ఉందా, డ్రామానా కాదు, కానీ మా నాయకుని మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. పార్టీలో క్రమశిక్షణ అనే ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ్ రేఖ దాటినాక పార్టీ అధ్యక్షునిగా, స్వరాష్ట్ర సాధించిన నాయకుడిగా, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడే పెద్దన్నగా, పార్టీ కార్యకర్తలకే కాదు క్రమశిక్షణ లక్ష్మణ్ రేఖ నా సొంత కూతురు కూడా వర్తిస్తుంది. నా నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకపోను. నాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యము. రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలలో తీసుకోవాల్సిందే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బతలినది, పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు నా సొంత కూతురినైనా కూడా నేను ఏమాత్రం ఉపేక్షించను అని చెప్పి నిర్ణయం తీసుకున్న నిర్ణయమే ఆ నిర్ణయం తప్ప వేరేది కాదు. ఇది సంగతి. ప్రస్తుత తెలంగాణలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితి, అటు బీఆర్ఎస్ పనితీరు మీద నెలకొన్నటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల మీద వారి యొక్క మనోగతం ఏది ఏమైనా సరే, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చాలా వరకు ఆందోళనలో ఉన్నారు. ఎంతగానో పార్టీకి పనిచేసినటువంటి కవిత సస్పెన్షన్, దీని వెనుకల ఉన్నటువంటి మతలబు ఏమిటా అని చెప్పేసి ఎంతో ఆతృతగా నాయకులు, అటు కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.